ఫ్రెండ్స్, తన మూర్ఖత్వపు పాలసీలతో ప్రపంచ దేశాలను పులిలా భయపెట్టిన ట్రంప్ ఇప్పుడు పిల్లి వేషాలు వేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కఠిన ఇమిగ్రేషన్ విధానాలతో ప్రసిద్ధి చెందినవాడు. ఇప్పుడు లీగల్ ఇమిగ్రేషన్ ను మద్దతుగా తీర్మానించి H1B వీసా విమర్శకులను తిట్టేస్తున్నాడు. ఇలా ట్రంప్ మారిపోవడానికి గల కారణాలు ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. అమెరికా అనేది టెక్ రంగంలో దిగ్గజ దేశం. కంప్యూటర్ చిప్ ఫ్యాక్టరీలు, సెమీ కండక్టర్ ప్లాంట్లు ఇలా ఎన్నో ముందు అమెరికాలోనే అభివృద్ధి చెంది తరువాత ప్రపంచానికి పరిచయం అవుతాయి. అందుకే అక్కడ టెక్ నిపుణులకు మహాగిరాకీ ఉంటుంది. అందుకే H1B స్కిల్డ్ లేబర్ కు అమెరికాలో క్రేజ్ ఎక్కువ. ఉదాహరణకు అరిజోనాలో బిలియన్ల డాలర్ల పెట్టుబడితో ఒక మెగా ఫ్యాక్టరీ లాంచ్ అవుతోంది. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే అమెరికన్ వర్క్ ఫోర్స్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ట్రైనింగ్ లేకుండా ఉంది. అనేక మంది అమెరికన్లు అన్ఎంప్లాయ్మెంట్ లైన్లో ఉన్నారు. కానీ అలసట, టెక్ స్కిల్స్ లేకపోవటం వల్ల వీరు ఈ హైటెక్ జాబ్స్ చేయలేరు. ఈ నేపథ్యంలో ట్రంప్ వాషింగ్టన్లో US సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మాట్లాడుతూ, మీరు వచ్చి బిలియన్ల డాలర్లతో మ్యాసివ్ కంప్యూటర్ చిప్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు అమెరికాలోని అన్ఎంప్లాయ్మెంట్ లైన్ నుండి ప్రజల్ని హైర్ చేసి రన్ చేయాలని ఆశించకండి. మీరు వేలాది మంది విదేశీయులను తీసుకురమ్మని చెప్పాలి. నేను వాళ్లను స్వాగతిస్తాను అని అనర్గళంగా స్పీచ్ ఇచ్చాడు. ట్రంప్ ఇంకా మాట్లాడుతూ, ఈ విదేశీయులు మన ప్రజలకు ట్రైనింగ్ ఇస్తారు. కంప్యూటర్ చిప్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలో, ఇతర టెక్ థింగ్స్ ఎలా చేయాలో బోధిస్తారు అని అన్నాడు. ఈ స్పీచ్తో అక్కడ ఉన్న వాళ్లతో పాటు ప్రపంచ దేశాలన్నీ నివ్వెరపోయాయి. ఎందుకంటే గడిచిన 6 నెలల్లో H1B వీసాలపై ట్రంప్ చేసిన నానా యాగి నుంచి ఇంకా ప్రపంచం కోలుకోకముందే మళ్లీ ప్లేట్ ఫిరాయించాడు. ట్రంప్ ఎన్నికల్లో ఓ నినాదంతో ప్రజల ముందుకు వచ్చి నెగ్గాడు. అదే మాగా, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆ నినాదానికి అనుసంధానంగానే తన పాలసీలతో అమెరికా ప్రజలకు గడిచిన నెలల్లో బాగా దగ్గరయ్యాడు. నా ప్రజలు నన్ను ప్రేమిస్తారు, నేను వాళ్లను ప్రేమిస్తాను. వాళ్ళు రైట్ వింగ్, కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ రైట్. నేను మా కన్జర్వేటివ్ ఫ్రెండ్స్ను, మాగా మూమెంట్ను ప్రేమిస్తాను. అయితే ఈ విదేశీయులు మన ప్రజలకు చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బోధిస్తారు అని ధైర్యంగా చెప్పాడు. ఇది ట్రంప్ క్లాసిక్ స్టైల్. తాను వివాదాస్పదంగా మాట్లాడి తన సపోర్టర్లను కూడా సమ్మతం చేసుకోవడంలో ట్రంప్ది తిరుగులేని టాలెంట్. ట్రంప్ మళ్లీ H1B వీసాలను మద్దతుగా మాట్లాడుతూ, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనం ఇక్కడ చాలా చిప్స్ చేయటం మానేశాం. తైవాన్కు ఇదే లాస్ట్ అయింది. మన ప్రజలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే విదేశీయ టాలెంట్ తీసుకురావాలి అని అన్నాడు. ఇది మొదట్లోనే కాదు. గత వారం ఫాక్స్ న్యూస్లో లౌరా ఎగ్రహామ్తో ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ H1B ప్రోగ్రామ్ను సపోర్ట్ చేశాడు. H1B వీసాలను డీప్రయారిటైజ్ చేయాలా అని ట్రంప్ని రిపోర్టర్ అడిగినప్పుడు, టాలెంట్ తీసుకురావాలి కదా అని ట్రంప్ బదులిచ్చాడు. అయితే మళ్ళీ ఆ రిపోర్టర్, మనకు ప్లెంటీ ఆఫ్ టాలెంట్ ఉంది కదా అని అనగా ట్రంప్ నో యు డోంట్ అని కాస్త ఘాటుగా బదులిచ్చాడు. ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ట్రంప్ అన్న ఈ మాటలు రిపబ్లికన్ పార్టీలో భారీ డిబేట్ను రేకెత్తించాయి. కన్జర్వేటివ్ లీడర్లు, రిపబ్లికన్ కాంగ్రెస్ మెంబర్లు H1B వీసా ప్రోగ్రామ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదాహరణకు రిపబ్లికన్ కాంగ్రెస్ ఉమెన్ మార్జరీ టేలర్ గ్రీన్ ఎక్స్లో ఓ పోస్ట్ ద్వారా H1B వీసాలను అన్ని సెక్టర్లలో బ్యాన్ చేస్తాను, మెడికల్ మినహా ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తాను అని రాసింది. మరొక మెంబర్ ఆండీ ఓగ్లిస్ కూడా నో మోర్ H1Bs, లెట్స్ గెట్ ఇట్ డన్ అని మరో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ పోస్టులు వైరల్ అయ్యి కన్జర్వేటివ్ కమ్యూనిటీలో హాట్ టాపిక్ అయ్యాయి. కానీ వైట్ హౌస్ మాత్రం ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వెనకేసుకొచ్చింది. ట్రంప్ ఇమిగ్రేషన్ లాస్లను టైటన్ చేసి అమెరికన్ వర్కర్స్ కు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా H1B అప్లికేషన్లకు $1,00,000 ఫీ అనేది సిస్టమ్ అబ్యూజ్లను ఆపడానికి సిగ్నిఫికెంట్ స్టెప్. అమెరికన్ వర్కర్స్ ను లో పేడ్ ఫారిన్ లేబర్ తో రీప్లేస్ చేయకుండా చూస్తోంది. ఇది ట్రంప్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ను చూపిస్తోంది. లీగల్ ఇమిగ్రేషన్ ను సపోర్ట్ చేస్తూనే అబ్యూస్లను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవటం మంచి చర్య అని వైట్ హౌస్ ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించింది. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ 2 నాలుకల ధోరణి అటు అమెరికన్లనే కాదు, ఇటు ప్రపంచాన్ని కూడా కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ స్టోరీపై మీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.